డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖలో పర్యటన చేసి ఈ నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభవార్త చెప్పానంటూ బహిరంగ సభలో చెప్పారు. ఇది అంశంతో మనతో మాట్లాడేందుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మహిళా దినోత్సవం అంటూ గొప్పగా మహిళలకు బహుమతి ఇస్తున్నామని చెప్పారు. సిగ్గు లేకపోతే సరే, ఎందుకంటే ఈరోజు మహిళలకు ఇస్తానన్నది ఏంటి, అతను చేస్తున్నది ఏంటి? ఈరోజు ఓన్లీ ఒక్క చేయూత గురించే మాట్లాడుకుంటే, చేయూత ప్రతి సంవత్సరం కూడా యాక్చువల్గా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకి 45 సంవత్సరాలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని పెద్ద మనిషి ఈరోజు ఆ 3,000 రూపాయలు కూడా పక్కన పెట్టి సంవత్సరానికి 18,500 రూపాయలు అని చెప్పాడు. ఈ 18,500 రూపాయలు కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ ఉంది కాబట్టి ఈ ఇయర్ మళ్ళా తిరిగి మహిళలు తిడతారు కాబట్టి, ఈసారి రోడ్డు మీదకి వెళ్తే చెప్పుతో కొట్టేలా ఉన్నారు కాబట్టి ఈరోజు తిరిగి 18,500 రూపాయలు వేశారు. అది కూడా 26 లక్షల మందికే వేస్తామంటున్నారు. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు 26 లక్షల మందే ఉన్నారా? ఇంకెంతమంది లేరు? వీళ్ళందరికీ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లు అని అవన్నీ ఇవన్నీ అని చెప్పి కోతలు కోసుకొని ఓవరాల్గా మహిళలను నెట్టేట ముంచే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం అనేది నిజంగా దౌర్భాగ్యంగా భావించారు. ఇద్దరు చెల్లెలు అసలు అన్నకి ఓటు వేయొద్దని చెప్తున్నారు వాళ్ళే స్వయం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంట? అతను స్వయంకృత అపరాధం. ఎందుకంటే ఒక చెల్లిని సాక్షాత్తు తన సొంత బాబాయిని హత్య చేయించడం ఒక ఎత్తు అయితే, హత్య చేసిన వాళ్ళందరినీ కూడా వెనకేసుకు రావటం, అది ఒక తండ్రిని చనిపోయిన తర్వాత ఆ బిడ్డ పడుతున్న బాధ ఈరోజు సొంత అన్నయ్య దగ్గరికి వెళ్ళిన న్యాయం జరగపోయేసరికి, సొంత అన్నయ్య అందులో ఇన్వాల్వ్ అయ్యేసరికి ఆ చెల్లి బయటకు వచ్చి ఈ రోజున అన్న ఒక ఓటు వేయొద్దని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్తుంది. ఇంకొక చెల్లి, కడుపును పుట్టిన చెల్లి, సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఈరోజు అత్తగాడి తలకి అఘాయిత్యాలు కానీ అక్రమాలు కానీ చూసి తట్టుకోలేక, అత్తగాడు చేస్తున్న నికృష్ట పాలన చూసి తట్టుకోలేక ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి వీధి తిరిగి మైక్ పట్టుకుని అరుస్తుంది. ఈడు ఎలాంటోడు, ఇలా మంచోడు కాదు, ఓటు వేయొద్దు అని క్లియర్గా అరుస్తున్నారు. ఈ ఇద్దరు చెల్లెలనే న్యాయం చేయలేని వాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెలందరికీ న్యాయం చేస్తాను ఎలా అనుకుంటాం? చూడచ్చు ఇవాళ వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేస్తారు. వాసిరెడ్డి పద్మ గారు మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి రాజీనామా చేసి. అఫ్కోర్స్ ఈ రోజుకైనా ఆవిడ రిలైజ్ అవ్వటం అనేది గ్రేట్ థింగ్. చెప్పండి, మళ్ళీ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని ధైర్యంగా విశాఖలోనే మనం చెప్పారు. ధైర్యం అనకండి, ఆ ధైర్యం కాదు, అది దాగుడు మూతలాడటం. ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఈరోజు వచ్చేస్తాను, రేపు వచ్చేస్తాను, ఉగాదికి వస్తాను, సంక్రాంతికి వస్తాను, మళ్ళీ ఉగాదికి వస్తాను, దసరాకి వస్తాను, ఇవన్నీ చెప్పి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళని ఎవరిని కూడా, అంటే మీడియా వాళ్ళని ఎవరిని కూడా అలో చేయకుండా 500 కోట్లు పెట్టి కట్టిన భవనం లోపలికి మీడియాను కూడా అలౌ చేయకుండా ఎందుకు ఓపెన్ చేయించాడు? ఏంటంత అభద్రతా భావం? ఈ 4 సంవత్సరాలు 9 నెలల కాలంలోని కూడా చేయని అభివృద్ధి విశాఖపట్నం ఈరోజు చేసేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నాడు? ఇదంతా కంప్లీట్ ఎలక్షన్ స్టంట్, అంతకుమించి వేరేదేమీ లేదు. ఐకానిక్ సచివాలయమా? అది ఐకానిక్ సచివాలయం, కోడికత్తి సచివాలయం. సచివాలయం గురించి మాట్లాడకూడదు, అది కోడికత్తి షేప్లో ఉంది. అది ఐకానిక్ అన్న ఇది ఇష్యూ కూడా. నేనేమంటానంటే, అంటే వీళ్ళు అంటే ఉన్న సచివాలయాన్నేమో తాకట్టు పెడతారట, ఇప్పుడేమో గ్రాఫిక్లు చూపిస్తారట, అది 4 రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది అని చెప్పేసి మాకు ప్రగల్భాలు పలుకుతారట. అవ్వడండి నమ్ముతాడు. అది పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? మొత్తం మీద ఈ ఎన్నికలు ఏ విధంగా ఉన్నారు? వన్ సైడ్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉమ్మడిగా ఈరోజు ఎన్నికల్లోని నించోబోతున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఉమ్మడి ప్రభుత్వం అన్నది 160-170 సీట్లు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది అనిత గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే వచ్చే ఎన్నికలు పూర్తిగా అదే టీడీపీ జనసేన వస్తుందని వారు వన్ సైడ్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో ఛానల్ సాగర్తో నాడు RTV విశాఖం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.